బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కీలక అంశాల ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. జీవో 317 ఉద్యోగుల పెండింగ్ డిఏతో పాటు ఇతర అంశాలపై చర్చించనుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ కులగణన షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక కొత్త ఆర్ఓఆర్ బిల్లుపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎకో టూరిజం పాలసీ, మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇల్లు, భూ కేటాయింపులతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారీ ఎజెండాతో కూడిన అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీ ఈ నెల 23న నిర్వహించాలని భావించినప్పటికీ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు విదేశీ పర్యటన కారణంగా ఇవాళకి వాయిదా వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కీలక అంశాల ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. జీవో 317 ఉద్యోగుల పెండింగ్ డిఏతో పాటు ఇతర అంశాలపై చర్చించనుంది. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ రోజు మంత్రివర్గ సమావేశం కానుంది. ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? వెన్నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఇటు సిఎస్ శాంతికుమార్ తో పాటుగా మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు, వివిధ ముఖ్య శాఖల అధికారులందరూ కూడా పాల్గొన్నటువంటి అవకాశం ఉంది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇటు 317 జీవోకు సంబంధించి ఇప్పటికే దానిపైన నివేదిక కూడా, ఎందుకంటే సబ్ కమిటీ వేయడం జరిగింది 317 జీవో పైన. ఇటు సబ్ కమిటీ దుద్దిల్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ చేసినటువంటి యొక్క సబ్ కమిటీ నివేదిక కూడా రెడీ అయినందున ఇప్పటికే ముఖ్యమంత్రికి అందజేసిన నేపథ్యంలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు, వివిధ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి 317 జీవో ఈ రోజు దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కేబినెట్ లో చర్చించి నిర్ణయం వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఆసక్తిగా, ఉత్కంఠగా అయితే ఇటు ఉద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు. మరొక వైపు ఉద్యోగులకు సంబంధించి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం డిఏలు. గత కొంతకాలంగా, అంటే గత సర్కారు సంబంధించినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ నుండి కూడా ఇప్పటి వరకు కూడా డిఏలకు సంబంధించినటువంటి అంశం పరిష్కారం కాకపోవడంతో ఈ డిఏలను కూడా విడుదల చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా ఉద్యోగస్తులు కోరుతా ఉన్నారు, ఉద్యోగులు కోరుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ డిఏలకు సంబంధించి మొన్న కూడా ముఖ్యమంత్రి తోటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉద్యోగ సంఘాలు భేటీ కావడం జరిగింది. ఈ యొక్క డిఏలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి చెప్పిన, ఉప ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఈ యొక్క డిఏలకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు డిఏలలో 2 డిఏలు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. దీంట్లో ఒక డిఏను ఇప్పుడు, మరొక డిఏను మార్చిలో విడుదల చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే డిసెంబర్ లో ఒక డిఏను, అదేవిధంగా మార్చిలో ఒక డిఏను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇంకొక ప్రధాన అంశం ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి సబ్ కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క సబ్ కమిటీకి సంబంధించినటువంటి దీనిపైన కూడా ధాన్యం కొనుగోలులో రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ కొనుగోలు కేంద్రాలు కానీ, లేకపోతే వాళ్ళకు రైతులకు బోనస్, అంటే సన్న ఓట్లు పండించినటువంటి రైతులకు 500 రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పేసి, బోనస్ గా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ బోనస్ తో పాటు
80 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డోడ్లు, అదేవిధంగా 30 లక్షలకు సంబంధించి మెట్రిక్ టన్నులకు సంబంధించి సన్నోడ్లు కూడా కొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు కేబినెట్ లో ఇటు అందరూ కేబినెట్ పైన అనేక ఆశలు పెట్టుకొని కేబినెట్ పైన నిర్ణయాలపైన ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా 60 రోజులలో ఇటు కులగణనకు సంబంధించినటువంటి కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానిపైన సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. సబ్ కమిటీలు కూడా అలాగే రాంబాబు, మనం చూసుకున్నట్టయితే మూసీ అంశం మీద కూడా నిన్న బీజేపీ దీక్ష చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మూసీ అంశం కూడా కీలక అంశంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మరి మూసీ విషయంలో ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, అలాగే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? మూసీ అనేది ఎవరు ఆందోళన చేసినా, ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ఖచ్చితంగా పునరుజ్జీవం కోసం పార్టీ అంటే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆలోచన, ఎన్టీఆర్ నుండి కూడా మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ యొక్క మూసీ పైన ఒక ఆలోచన చేసినా కానీ ఎవరు కూడా కార్యరూపం దాల్చలేదు, ఆచరణలో పెట్టలేదు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ దానిపైన ఒక మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేయడం జరిగింది. విధి విధానాలను ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గినటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వం ప్రస్తావిస్తున్నది. ఈ నేపథ్యంలో మూసీ పునరుజ్జీవం కోసం ఇప్పటికే అధ్యయన కమిటీని కూడా సియోల్కు కూడా పంపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అధ్యయన వివిధ నదికి సంబంధించిన కానీ ఇతర నదులకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నదుల వల్ల పునరుజ్జీవం వల్ల ఆ రాష్ట్రాలకు దేశాలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు కానీ లేకపోతే సంస్కృతి సాంప్రదాయాల నాగరికతకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉన్నది. మరొక వైపు మూసీ రివర్ వల్ల రివర్ బెడ్ కింద ఉన్నటువంటి వాళ్ళకు లేకపోతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఇప్పటికే ఆరోగ్య సంస్థలు చెప్తా ఉన్నాయి. మరొక వైపు నల్గొండ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. రాసాయనిక వ్యర్థ పదార్థాలన్నీ కూడా మూసీ నదిలో కలవడం, మురికి కూపంగా ఉన్నటువంటి మూసీ వాటర్ తోని పంటలు పండడం, ఆ ప్రాంత ప్రజలకు వాటర్ సోర్స్ అయినటువంటి ప్రధాన వనరుగా ఉన్నటువంటి మూసీ పైన ఆధారపడుతున్నటువంటి అనేక మంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా ప్రస్తావిస్తున్నారు. దీనిపైన మరొకసారి ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు రేపు పెద్ద ఎత్తున ఈ రోజు పెద్ద ఎత్తున ఒక సభను కూడా ఇది నిర్వహిస్తా ఉన్నారు. ఈ తిరుమల ఇది ఈ మందుల సామ్యల్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద సభను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మూసీని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. కాకపోతే దీనిపైన అఖిలపక్షాన్ని పిలుస్తాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. ఈ కేబినెట్ తర్వాత అఖిలపక్షం కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. కాబట్టి మూసీ విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించినా కానీ మూసీని ఖచ్చితంగా ఈ ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. మరొక ప్రధానమైనటువంటి అంశం బీసీలకు సంబంధించినటువంటి కులగణన కానీ ఎస్సీల వర్గీకరణ, సుప్రీంకోర్టు వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో వర్గీకరణ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ మేము చేసి తీరుతామని చెప్పినట్టు ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక సబ్ కమిటీ వేయడం, ఆ సబ్ కమిటీ కూడా పనిచేసి ముఖ్యమంత్రికి నివేదిక అందించింది. 60 రోజులలో ఈ వర్గీకరణ సంబంధించి పనులు చేపట్టాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో దానిపైన చర్చించేట అవకాశం ఉంది. కులగణన అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని చెప్పేసి ఇంతవరకు కులగణన చేయలేదు. కాబట్టి దాన్ని చేసి తీరుతామని ఇప్పటికే దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క బీసీ కులగణన జరిగితేనే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కూడా ప్రధానంగా దృష్టి సారించి ఈ రోజు దానిపైన ఒక తుది నిర్ణయం అయితే వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అలాగే రాంబాబు చూసుకున్నట్టయితే ఇటు రైతు భరోసా గానీ రైతు భరోసా గానీ రుణమాఫీ గానీ ప్రధానంగా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా రైతు భరోసా పైన ఇప్పటికే సబ్ కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రైతు భరోసాను ఇస్తామని చెప్పి ఇప్పటికే మంత్రి తుమ్మల కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రైతు భరోసా అనేది
ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే దానిపైన మంత్రివర్గం ఉపసంఘం దానిపైన ఒక నివేదిక అయితే రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నది. ఈ గత సర్కార్లో జరిగినటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ప్రభుత్వ పెద్దల జోక్యం కావచ్చు, లేకపోతే స్థానిక పెద్దల జోక్యం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం జోక్యంతో విపరీతంగా ఎవరికి పడితే వారికి రైతు బంధు వచ్చిందని చెప్పి చెట్లకు, గుట్లకు, రాళ్లకు, దాంతో పాటుగా భూమి ఉన్న లేనట్టు కొంతమంది పత్రాలు సృష్టించి కూడా లేకున్నా ఉన్నట్టు సృష్టించి కూడా ఈ యొక్క రైతు బంధు తీసుకున్నటువంటి అనేక సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రైతు భరోసా పైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన నివేదిక తయారు చేసింది. కాబట్టి సాగులో ఉన్నటువంటి ఎవరైతే పంటలు పండిస్తారో, ఎవరైతే అరువులో నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇది అలాగే రాంబాబు చూసుకున్నట్టయితే ఇటు ధరణి విషయంలో కూడా ధరణిలో అనేక అవకతవకలు జరిగినాయంటూ ఇటు ప్రభుత్వం కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ధరణి విషయంలో కూడా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు ఈ భేటీలో? ధరణికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ధరణి అనేది ఒక తప్పుల తడక అని చెప్పేసి దీంట్లో 119 తప్పులు ఉన్నాయని చెప్పేసి ధరణికి సంబంధించినటువంటి కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ గుర్తించింది. దానికి సంబంధించి అనేక సూచనలు కూడా, సలహాలు కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు సమావేశాలు కూడా అంటే ఏర్పాటు చేయడమే కాకుండా ఇటు ఎంఆర్ఓ స్థాయిలో, అదేవిధంగా అంటే ఆర్ఐ స్థాయిలో, దాంతో పాటుగా ఇటు ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో అప్పటికి పరిష్కారం కాకపోతే కోర్టు మెట్లు ఎక్కకుండా సిసిఎల్ స్థాయిలో కూడా పరిష్కారం చేసే విధంగానైతే ప్రణాళికలు రూపొందించి ఇప్పటికే కొన్ని సమస్యలను పరిష్కరించింది. ఈ ధరణిని కూడా ఇప్పటికే మారుస్తూ పేరును మార్చే ధరణి పోర్టల్ కూడా రూపొందించాలని చెప్పేసి, భూమాత పోర్టల్ ను రూపొందించాలని చెప్పి భావిస్తున్నది. కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా కొత్త ఆర్ఓఆర్ చట్టం సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరొకవైపు కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలుగా చేయాలని చెప్పేసి కూడా తీర్మానించేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.